వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా ఏం గుర్తొస్తుంది? కరెక్టే, ఖైరతాబాద్ గణేశుడు. సో ఈ ఇయర్ అంటే 2025 ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తోని మనకి గణేశుడు మేకింగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ రోజుకి చెప్పాలంటే 1 మంత్ అయితే తేడా ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నా వెనక మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఇయర్ అంటే 2025 69 అడుగులతో మన గణేశుడు అంటే ఖైరతాబాద్ గణేశుడు రెడీ అయిపోతున్నాడు. సో ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, వెనకాల అయితే ఖైరతాబాద్ వినాయకుడు రెడీ అవుతున్నాడు. సో ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ప్రిపేర్ అయిపోయింది, దీని వెనకాల ఎంతోమంది కార్మికులు కానీ లేదంటే ఎంతోమంది శిల్ప కళాకారులు కానీ కష్టపడుతూ ఉంటారు. సో ఫైనల్ డేట్కి అంటే మనకి వినాయక చవితి రోజు విగ్రహం అన్నది మనకి చూడవచ్చు. సో దానికోసం ఎంతోమంది భక్తులు అయితే వస్తారు. ఆ రోజు కన్నా ముందు అంటే ఒక నెల ముందు నుంచి మనకి పనులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం అసలు మేకింగ్ ఎలా చేస్తున్నారు, ఎంతవరకు పనులు వచ్చాయి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం కూడా చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మట్టితోని ఆల్రెడీ పని అయితే చేసేస్తున్నారు. వర్షాలు వరదలు అలాంటివి ఏం లేకుండా ఎక్కడ పనులు అక్కడ ఎక్కడ ఆగకుండా ఎంత నీట్గా చక్కగా ఫాస్ట్గా చేసేస్తున్నారో మీరే చూడొచ్చు. సో మనం ఇటువైపు ఎలా అయితే పూరి జగన్నాథ స్వామిని ఎలా అయితే చూసామో మన కుడివైపును కూడా మీరు చూడొచ్చు. శ్రీ లక్ష్మీదేవి సమేత హయంగా స్వామి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఎత్తున కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది కావచ్చు, పూరి జగన్నాథుడు విగ్రహాలు కావచ్చు, రెండు అయితే మనకి పూర్తి అయిపోయాయి. ఇంకా ఫినిషింగ్ మొత్తం విగ్రహం తయారు చేసే విధానం అయితే అయిపోయింది. దాని ఫైనల్ టచ్ ఇంకా ఉంటుంది. సో అవి మొదలు పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత మన గణేశునికి ఇక్కడ పూజ చేసి పాదాల దగ్గర నుంచి పూర్తి చేసి పాదాల నుంచి కింది నుంచి పైకి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా, మన గణేశుని పాదం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మొదలు పూజ చేసి మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. లోపల మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి వెల్డింగ్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మన పని అయితే స్టార్ట్ అవుతుంది. ఒక చూడండి చాలామంది చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి అంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి మొదలు పెడితే కానీ మన వినాయక చవితికి మన గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు అన్న విగ్రహం అన్నది పూర్తవదు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కొత్తగా పక్కన విగ్రహాలు చూస్తే పూరి జగన్నాథుడి విగ్రహాలు కూడా అంతే ఎత్తున అంటే చిన్నగా ఎప్పుడు ప్రతిష్ఠించే దానికన్నా చిన్నగా కాకుండా ఇది కూడా భారీ ఎత్తునే పెద్దగానే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సో మొత్తం మీరు చూసుకుంటే ఇక్కడ ఒరిజినల్ మట్టే ఉంది. ఎక్కడ కెమికల్స్ కానీ ఎలాంటి మనం చూస్తూ ఉంటాం కదా బయట వాడే కెమికల్స్ కానీ కలరింగ్స్ కానీ అలాంటివి ఏమి ఇక్కడ ఉపయోగించరు. అదే మనం చెప్పుకోవాలంటే ఖైరతాబాద్లో ఉన్న స్పెషాలిటీ. సో ఇక్కడ మీరు గడ్డి కావచ్చు, మట్టి కావచ్చు, ఇక్కడ ప్యూరు అంటే వర్షాలతో వాటితో సంబంధం లేకుండా తయారు చేస్తున్నారు. సో అంతే తొందరగా అంతే హడావిడిగా కూడా మనుషులు కూడా మీరు చూడొచ్చు చాలామంది ఫాస్ట్గా ఎక్కడ లేట్ కాకుండా ఫాస్ట్గా అందరూ పనులు కూడా చేసుకుంటున్నారు. మనము అటువైపు చూస్తే గణేశునికి అటువైపు చూస్తే పరమేశ్వరి అమ్మవారు అయితే కనిపించారు. సో మనం ఇటువైపు చూసుకుంటే శ్రీ గజ్జలమ్మ దేవి అమ్మవారి విగ్రహం కూడా పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ వాళ్ళు మనకి అన్నట్టుగానే మనకి గణేశుని కన్నా ముందు మనకి విగ్రహాలు అయితే రెడీ అయిపోయింది. చాలా భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. ఇక్కడ మట్టి కావచ్చు, లేదంటే గడ్డి కావచ్చు, లేదంటే పులుకోస్ తాళ్ళు, ఏది అన్ని న్యాచురల్గానే ఖైరతాబాద్ అంటేనే న్యాచురల్ అని అనిపించుకున్నారు నిజంగానే. ఎక్కడ ఎలాంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఎలాంటివి వాడకుండా ఇంత అందంగా నీట్గా చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు, ఇగో ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అమ్మవారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా ఫైనల్ టచ్లు ఇంకా ఉన్నాయి. సో మన ఆ రోజు అయితే ఇంకా అద్భుతంగా చూడొచ్చు. ఇంత అద్భుతంగా చూడడానికి కూడా చాలామంది జనాలు అయితే వచ్చేస్తారు. సో మన జనాలతోని ఆ రోజు వినాయక చవితి రోజు కిక్కిరిసిపోతుంది. ఈ రోడ్లు ఇప్పుడు ఖాళీగా ఉన్న రోడ్లు కూడా
మనం ఆ రోజు అసలు చూడలేము. మనకి ఎక్కడ ఇంచు అడుగులు వేయడానికి కూడా అసలు ఖాళీ ఉండదు. ఆ 11 రోజులు ఏవైతే ఖైరతాబాద్ ఉత్సవాలు జరుగుతాయో అసలు మనం ఈ ఖైరతాబాద్ రోడ్ను కూడా ఈ రోడ్లాగా మనం చూడలేకపోవచ్చు. సో అంత అద్భుతంగా ఈ కమిటీ వాళ్ళు కావచ్చు, ఇన్ని ఇయర్స్ నుంచి 71 సంవత్సరాల నుంచి ఈ కమిటీ వాళ్ళు ఇంత అందంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్తో నిర్వహిస్తున్న వినాయకుని ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. సో ఇక్కడ చాలామంది జనాలు సాక్షాత్తు మన వినాయకుని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు. ఆ 11 రోజులు ఏవైతే గణేశుడి ఉత్సవాలు జరుగుతాయో ఆ 11 రోజులు ఎవ్వరూ మిస్ కాకుండా ప్రతిరోజు జనాలతో కిక్కిరిసిపోతుంది. సో ఇప్పుడు మనము గణేశుని విగ్రహం వెనక వైపుకి అయితే వచ్చేసామండి. మీరు చూడొచ్చు, ముందు భాగంలోని మనకి మొదలు పెట్టినట్టు వెనక భాగంలో కూడా చాలా భారీ ఎత్తున కనిపిస్తుంది. చాలామంది పైన మీరు చూడొచ్చు, చాలామంది వర్కర్స్ కూడా పైన పనిచేస్తున్నారు. సో దేనికి భయపడకుండా అంత 69 అడుగులు అంటే మాటలు కాదు. సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుతూనే ఉన్నారు. అంటే ఈ ఇయర్ అంటే 2025 71 సంవత్సరాలు అయ్యింది మనకి వినాయకుడిని ప్రతిష్ఠించి. సో ఒక్కొక్క ఇయర్ పెరుగుతూనే ఉంది కానీ మన గణేశుడు ఎక్కడ తగ్గట్లేదు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే ఒక క్రేజ్ అందరికీ. సో ఒక్క అడుగుతో మొదలయ్యి ఇప్పుడు 69 అడుగులకి మన గణేశుని చూడొచ్చు. సో కరెక్ట్గా మనకి ఇంకొక నెల రోజుల్లోని మనకి ఖైరతాబాద్ గణేశుడు అయితే మనకి కనిపించేస్తాడండి. సో ఇక్కడ భారీ ఎత్తున మళ్ళీ ఎవరు చూడడానికి ఈ మేకింగ్ కావచ్చు, ఇది ఎలా తయారవుతుంది, ఇదంతా మనం ఆ రోజున చూడకపోవడానికి కారణం ఏంటంటే ఇంతమంది ఫాస్ట్గా వర్కర్స్ కావచ్చు, ఇంతమంది పని వాళ్ళు చేయడం కావచ్చు, అందరూ ఎక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ నిదానం లేకుండా వెల్డింగ్ పనులు కానీ లేదంటే ఆ మట్టి పనులు కానీ బయట మనకి వర్షం పడుతున్నా కూడా ఎక్కడ ఆగకుండా పనులు చకచకానే చేసేస్తున్నారు, చాలా స్పీడ్గా చేస్తున్నారు. సో ఇంకా కరెక్ట్గా మనకి నెల రోజులైతే వినాయక చవితి ఉంది. ఆ రోజుకి మనకి ఖైరతాబాద్ గణేశుడు ఆపరేషన్ సింధూర్తో మనకి కనిపించబోతున్నాడు. ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఎప్పుడు సైడ్లు ఉండే విగ్రహాలు కూడా మనకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారి పేర్లతోని ప్రతిష్ఠిస్తారు. సో ఈసారి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఇది. చెప్పాను కదా విగ్రహాలు సైడ్ విగ్రహాలు అయితే మొత్తం పూర్తయిపోయాయి. సో ఇప్పుడు నా దగ్గర మట్టి కూడా వీళ్ళు ఏది కాళ్ళతో తొక్కి నిజంగానే ఎలాంటివి వాడకుండా ఓన్లీ మట్టి కావచ్చు, గడ్డి కావచ్చు, సిమెంట్ కావచ్చు అన్నీ వాళ్ళ స్వయంగా చేతులతోని వినాయకుడి అనుగ్రహంతో చాలా చక్కగా ఫాస్ట్గా చేసేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలు కావచ్చు, ఈ గణేశుని విగ్రహం పూర్తి అవ్వడానికి ఇంకా 30 రోజుల సమయం అయితే ఉంది. సో ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత మనకి వినాయక చవితి రోజు మనకి ఖైరతాబాద్ గణేశుడు అయితే మనకి రివీల్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు, రాజ్ కుమార్ గారు. వారిని అడిగేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ డిలే కాకుండా ఈ ఇయర్ కొంచెం అర్లీగా స్టార్ట్ అయింది సార్, ఎందుకంటారు? చూడండి, మనం ఎప్పుడు నిర్జల ఏకాదశి రోజు మనం వినాయకుని పనులు మొదలు పెడతాం అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే 6వ తేదీ మనకు వినాయకుని నిర్జల ఏకాదశి వచ్చింది. ఆ రోజు మనం మొదలు పెట్టామన్నమాట. దాదాపు ఇప్పుడు 2 నెలల సమయం కానికి వస్తుంది అనమాట. ఇంకొక 30 రోజుల టైం ఉన్నది మనకు. 30 రోజులలో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒరిస్సా వాళ్ళు వచ్చేసారు, జోగారావు గారని. మరి శిల్పి రాజేందర్ గారి అండర్లో మరి జోగారావు గారు, అదేవిధంగా మూర్తి సార్ అని చెన్నై సంబంధించిన ఆర్టిస్టు. ఇప్పుడు జోగారావు ఏంటంటే జోగారావు గారు 22 మంది కళాకారులను తీసుకొచ్చారు. తమిళనాడు వాళ్ళు ఈరోజు వచ్చారు. వాళ్ళు భగవంతుని ఫామ్లో నుంచి భగవంతుని పొట్ట వరకు చేస్తారన్నమాట. ఈసారి వాళ్ళు ఏంటంటే భగవంతుని పాదాల నుంచి భగవంతుని పొట్ట వరకు వీల్ చేస్తారన్నమాట. బిల్డింగ్ వల్ల వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మన థీమ్ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు కాబట్టి ఒక గ్లోబ్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. ఆ గ్లోబ్ ఒకటి రెడీ అయిపోతుంది. బిల్డర్స్ పని మ్యాక్సిమం అయిపోయింది. గ్లోబ్ ఒకటి తప్ప అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి అనమాట. మరి వినాయక చవితి ఒక 2-3 రోజుల ముందు రెడీ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తాం. సార్ అంటే ఇప్పుడు మనం ఏమైనా విగ్రహాలు తయారు చేసినప్పుడు కానీ శివుడు కానీ ఒక నియమం అన్నట్టు పెట్టుకుంటాం. అలా గణేష్ విగ్రహం మొదలు పెట్టినప్పుడు ఎలాంటి నియమం అన్నది పెట్టుకున్నాం? ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ స్వతహాగా నేను శాకాహారిని, మేము మా అండర్లో ఉంటారు. కానీ ఈ కొంతమంది వర్కర్లు ఏంటంటే వాళ్ళు కొంతమంది నిష్టగా ఉంటారు, కొంతమంది నిష్ట ఉండరు. ఇది మనం ఏది చేసినా కానీ వినాయకుని ఎండింగ్ ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుందో అప్పుడు తర్వాతే భగవంతుని ప్రాణ ప్రతిష్టాపన అవుతుంది అనమాట. కాబట్టి దాంట్లో శిల్పి గారు ఒకటి, మేము ఒకటి, కొంతమంది ఉంటాము. కొంతమంది ఏంటంటే
వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత మాత్రము దాదాపు 100-150 మంది వర్కర్స్ ఇక్కడ మాత్రం వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒక నిష్ఠతో నుండి భగవంతుని 11 రోజులు పూజ చేస్తాం. ఓకే, అంటే ఈసారి మనకి విగ్రహాలు అంటే ఒక పూరి జగన్నాథుడు కావచ్చు, ఇక్కడ అయ్యంగార్ స్వామిది కూడా కావచ్చు. సో వీటి ప్రత్యేకత ఏంటి సార్? చూడండి, మనం గత సంవత్సరం చూస్తే 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఒక సైడ్ బాలరాముని, ఎందుకంటే బాలరాముడు అక్కడ అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి బాలరాముని ఏర్పాటు చేశాం. అదేవిధంగా రాహుకేతు పూజ చేస్తే ప్రజలందరూ మంచి జరుగుతున్న ఉద్దేశంతో రాహుకేతు పెట్టాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అయింది, దాని తర్వాత కొన్ని మన ప్రపంచంలో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకునిగా మనం ఏర్పాటు చేశాం. తెలుగు ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, ఇతర పెద్దలు ఉన్నారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర గారు, మళ్ళీ బస్తీ పెద్దలు అందరితో డిస్కషన్ చేసి మేము కొంతమందితో డిస్కషన్ చేసి విశ్వశాంతి మహాశక్తి వినాయకుని అనేది మేము ఏర్పాటు చేశామన్నమాట. ఈ సంవత్సరం మన జనాలకు కానీ భక్తులు కానీ మీరు ఇచ్చే ఎక్కువ సూచన ఏంటి? ఏం లేదు, ఈ వినాయక చవితి రోజు వచ్చి అందరు భగవంతుని దర్శించుకోండి. ఆ దేవదేవుడు మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు. అందరూ మంచి దర్శించుకొని వచ్చి భగవంతుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటా ఉన్నాను. ఆ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ మీ సొంత వెహికల్స్ వదిలేసి మెట్రోస్ లేదంటే రైళ్ళు ఎంఎంటీఎస్ కావచ్చు బస్సులు కూడా యూజ్ చేసుకుంటే ఇక్కడ ప్రజలకు అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్లో ఈజీ ఉంటుంది. రష్ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఇంతకుముందు 11 రోజులు సెలబ్రేట్ చేస్తున్న ఫెస్టివల్ 9 రోజులు అయింది. 10 రోజులు వినాయకుని ముందున్న షెడ్ తీసేస్తాము, 11 రోజు ఉదయమే వినాయకుని నుంచి తీసుకెళ్తాం కాబట్టి అందరూ తమ వెహికల్స్ వచ్చేసి మన ప్రైవేట్ గవర్నమెంట్ సంబంధించిన వెహికల్స్ వచ్చి భగవంతుని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు, భక్తులు ఇచ్చే కట్న కానుకలతో ఇంత పెద్ద ఉత్సవాలు గత 70 సంవత్సరాల నుంచి జరుగుతాయన్నమాట. ముఖ్యంగా దానం నాగేందర్ గారు, అదేవిధంగా సెంటర్ మిషన్ కిషన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు మరి ఇక్కడ భక్తుల సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు 70 సంవత్సరాల నుంచి. మొదటగా స్వర్గీయ శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు స్వాతంత్ర సమరయోధుండే, ఆయన మొదలుపెట్టారు. దాని తర్వాత మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు, ఆయననే ఇంత ఒక 15-20 అడుగుల వినాయకుని 70 అడుగుల దాకా తీసుకెళ్లే జ్ఞాత అంటే ఆయన తర్వాత సందీప్ రాజు గారు మా మామయ్య, శిల్పి రాజేందర్ గారు, బస్తీ ప్రజలు అందరి సహకారంతో ఈ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా కొన్ని సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు అన్నట్టు భక్తులు కూడా ఎవరైతే రష్ కాకుండా జాగ్రత్తగా వచ్చి దర్శించుకొని మన వినాయకుడు దర్శించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మనకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ సివి ఆనంద్ గారు, సెంట్రల్ జోన్ డీసీపీ గారు శిల్పా మేడం గారు, ఇతర పోలీస్ సిబ్బంది అందరుగా ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకారం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఖైరతాబాద్ గణేష్ కార్యక్రమాలు కానీ లేదంటే ఏర్పాట్లు కానీ ఇంతవరకు చూసాము. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ చూస్తున్నానండి దాత్రి టీవీ.